నీ జీవితంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నావేమో, చిన్న వ్యాపారం చేసుకుంటున్నావేమో, పైసా కూడబెట్టి పొదుపు చేసి ఒక స్కూటరో బైకో కొనుక్కున్నావేమో, ఒక 100 గజాలు స్థలం కొన్నావేమో, 60 గజాలు స్థలం కొన్నావేమో, 200 గజాలు స్థలం కొన్నావేమో, ఏదైనా చిన్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టావేమో, ఓ చిన్న షాప్ తీసుకున్నావేమో. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు పడిన ప్రయాసకు దేవుడిచ్చిన ప్రతిఫలంగా ఏదైనా ఒకవేళ నువ్వు ప్రారంభిస్తే వినో, హేళన చేసేవాళ్ళు ఉంటారు, గేలి చేసేవాళ్ళు ఉంటారు, చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, నీ ప్రయత్నాన్ని నీరుగార్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట విని ఒకవేళ నమ్మినట్లయితే కుప్పగూలిపోతావు. నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో అవి చేయకుండానే, ముందుకు సాగకుండానే చతికిల పడిపోతావు. సహజంగా మనిషిలో ఉండే తత్వం ఏమిటంటే, ఎవడైనా బాగుపడుతూ ఉంటే ఓర్వలేని తత్వం, చూసి సంతోషించలేని తత్వం. ఒకవేళ అది నీలో ఉంటే అది చాలా ప్రమాదం. దాన్ని అసూయ అని అంటారు. అది నీలో ఉన్నట్లయితే అది నిన్నే నాశనం చేస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకండి.